నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియా. ఈ రోజు వార్తల్లో విశేషాలు. ప్రపంచ రెడ్ క్రాస్ మరియు ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని బాధితుల కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఏర్పాటు చేసిన రక్త మార్పిడి కేంద్రాన్ని రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర రెడ్ క్రాస్ అధ్యక్షుడు అబ్దుల్ నజీర్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ అధ్యక్షుడు స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ తలసేమియా బాధితుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా రెడ్ క్రాస్ శాఖ చేపట్టిన సేవా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తలసేమియా బాధితుల కోసం రక్త మార్పిడి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కోసం ఈ కేంద్రాలు తోడ్పడతాయని చెప్పారు. యువత పర్యావరణ పరిరక్షణలోనూ చురుగ్గా పాల్గొనాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి బుధవారం తలసేమియా బాధిత పిల్లలకు రక్త మార్పిడి జరుగుతుందని, అవసరమైన వైద్య పరీక్షలు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. దాతల సహకారంతో తలసేమియా పిల్లలకు రానుపోను రవాణా ఖర్చులు, పౌష్టికాహారం కూడా అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మొత్తం 6గురికి రక్త మార్పిడి చేయగా శివాని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ కి చెందిన 30 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. బాధితులకు పౌష్టికాహార కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ డి పృథ్వీరాజ్ కుమార్, శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, జిల్లా అగ్నిమాపక అధికారి జె మోహన్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత, డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్, రెడ్ క్రాస్ కార్యదర్శి బి మల్లేశ్వరరావు, వైస్ చైర్మన్ డాక్టర్ కె సుధీర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఓ పాజిటివ్ కావాలి, ఓ నెగిటివ్ కావాలి, ఏ పాజిటివ్ కావాలి, బి పాజిటివ్ కావాలి, ఓ ఏబి పాజిటివ్ కావాలి, ఏబి నెగిటివ్ కావాలి, అలాగే రకరకాలుగా వాళ్ళకి బ్లడ్ కావాలి అని అంటే దానికి కావాల్సిన బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రక్తదాతలు రావాలి. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క సెంటర్ పెట్టడం వలన డైరెక్ట్గా వాళ్ళకి బ్లడ్ ఎక్కించడం కాకుండా మన యూత్ ప్లస్ కాలేజెస్, తర్వాత ఎన్జిఓస్ అందరూ దీనికి ముందుకు వచ్చి రక్తదానాన్ని ముందుకు రావాలి. రక్తదానం చేసినప్పుడే మనం వాళ్ళకి బ్లడ్ ఎక్కించడం జరుగుతుంది. దయచేసి ఇందుకు ప్రతి ఒక్కరికి మా గవర్నర్ గారు కూడా అదే కోరారు. పూర్తిగా యూత్ ముందుకు వచ్చి రక్తదానం చేసి ఆ తలసేమియా బాధితులకి మనం కనుక్కుంటే వాళ్ళు రక్తాన్ని ఎక్కిస్తుంటే వారికి ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు ఈజీగా వాళ్ళ లైఫ్ ఉంటుంది, వాళ్ళ తాలూకు ఆయుష్ పెరుగుతుంది. అది మనం చేయవలసిన ఆవశ్యకత ఉంది. వరల్డ్ రెడ్ క్రాస్ డే అండ్ వరల్డ్ థాలసేమియా డే సందర్భంగా ఇక్కడ ఇవాళ ఇలా అందరినీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రాంలో నన్ను పార్ట్ చేసినందుకు మన శ్రీకాకుళం రెడ్ క్రాస్ డాక్టర్ జగన్మోహన్ రావు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ ప్రోగ్రాము మెయిన్గా థాలసేమియా తల్లిదండ్రులు వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఎందుకు అంటే మీకు తెలుసు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చాలా ఇంపార్టెంట్. సో బ్లడ్ అనేది కూడా ఒక మందు. ఇది ఫ్యాక్టరీలో తయారు చేసేది కాదు, పొలంలో పండేది కాదు. సో ఫస్ట్ దాతలకి ఫస్ట్ కాల్, ఎవరైతే డోనార్స్ ఉన్నారో దయచేసి మీరు ముందుకొచ్చి మీరు బ్లడ్ డొనేట్ చేయాలి. సో దాన్ని బట్టి మీరు ఒక లైఫ్స్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్రాణదాతలుగా మారండి, బ్లడ్ ఖచ్చితంగా డొనేట్ చేయండి, ఫస్ట్ పాయింట్. రెండోది తల్లిదండ్రులందరూ కూడా ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఏదైతే ఇలా వీళ్ళు ఈ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారో అది వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు వీళ్ళు డైట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఇక్కడ అంటే ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్న పని. ఇదేంటంటే బోత్ ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ బర్డన్ అనమాట పేరెంట్స్ మీద. సో వీళ్ళని మొత్తం తగ్గించలేకపోవచ్చండి, కానీ 70 to 80% వరకు బర్డన్ తగ్గించడానికి ఈ ప్రోగ్రామ్ మాకు సహాయపడుతుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. థ్యాంక్ యూ అండి. దేశంలో రహదారి సౌకర్యం లేని గ్రామాలు ఉండరాదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు సాగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలో గల మెలియాపుట్టి మండలంలో టీజీ రోడ్డు నుండి గంగన్నపేట వయా ఎస్ఎల్ పురం వరకు ఏర్పాటు చేయనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద 2,65 లక్షల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం సాగుతోందని కేంద్ర మంత్రి చెప్పారు. మెలియాపుట్టి ప్రాంత గిరిజనులు 3 దశాబ్దాల కళ నెరవేర్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికి
అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని, ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం గత పాలకుల వివక్ష వల్లే అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, వివిధ శాఖల అధికారులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకన్నా ముందు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు పాతపట్నం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి ఊరేగింపుతో రహదారి శంకుస్థాపన స్థలానికి తీసుకుని వచ్చారు. గోగునపురంకి బ్రిడ్జికి 1 కోటి రూపాయలు, అది కూడా మీరు ఎన్నికల్లో వచ్చినప్పుడు ఆ కార్యక్రమాలు కూడా మీరు అందరూ చెప్పడం జరిగింది. ఆ బ్రిడ్జి లేకపోవడంతో ప్రతిసారి వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బంది, కొన్ని సందర్భాల్లో కొంతమంది కొట్టుకొని వెళ్లే పరిస్థితి కూడా వచ్చింది. అందుకనే దానికి ఇద్దరు కూడా చనిపోవడం కూడా చేయడానికి సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకొని వెళ్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా మీ అందరి తాలూకా కోరిక ఇది, ఇక్కడ రోడ్ అవ్వాలి, బ్రిడ్జ్ అవ్వాలి, ఇవన్నీ కూడా అని. కానీ ఈ రోజు ఎమ్మెల్యే గారు అలాగే నేను ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రాంతం మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాం. భాస్కర్ రావు గారు, సర్పంచ్ గారు ప్రతినిధి ఉన్నారు. ఆయన ఎప్పుడు ఎంతో కాలం నుంచి కూడా మాకు శ్రీకాకుళంలో మా ఆఫీస్ ఉంటే రోజు వచ్చి కలుస్తుంటారు. ఆయన ఏ కార్యక్రమం గురించి ఎక్కువగా అడుగుతారనంటే మన రోడ్డు గురించే. ఈ రోడ్డు ఎలాగైనా మన జీవిత కాలంలో జరగాలనేది ఒక ఆశయంగా పెట్టుకొని అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా సాగాలి అనేదే కూటమి ప్రభుత్వం ఆశయమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పలాస మండలం రామకృష్ణాపురంలో ఎంఎస్ఎంఈ పార్కుకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ 2047ను సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన దశలవారీ కార్యాచరణలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. పలాసలోని ఈ పార్క్ యువతకు ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలు అందిస్తోందని చెప్పారు. ఎంఎస్ఎంఈ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కస్టమర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. ఇప్పటి నుంచే సంపద సృష్టించే దిశగా ఆలోచించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశిష్టత. ఉద్యోగాల కోసం వెతకడం కాదు, ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ప్రజలను తీసుకెళ్లాలన్నదే సీఎం ఆలోచన అని పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లలో పలాస పారిశ్రామికంగా గుర్తింపు పొందేలా ఈ పార్క్ మార్గం చూపుతుందన్నారు. 60 ఎకరాల్లో పార్క్ 12.50 కోట్లతో అభివృద్ధి. ఏపీఐఏసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ జయచంద్ర వివరాలు తెలుపుతూ అభివృద్ధి చేస్తామన్నారు. ప్రాజెక్టు 70% నిధులు కేంద్రం, 30% రాష్ట్రం ఇస్తాయన్నారు. రామకృష్ణాపురం గ్రామంలో 60.84 ఎకరాల భూమిని పార్కు అభివృద్ధికి జిల్లా యంత్రాంగం ఏపీఐఏసీకి అప్పగించింది. కేంద్ర ఎంఎస్ఎంఈ మౌలిక వస్తువుల అభివృద్ధి పథకంలో భాగంగా 12.50 కోట్ల వ్యయంతో 76 పారిశ్రామిక ఫ్లాట్లతో ఈ పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. ప్రాజెక్టుకు 70% నిధులు కేంద్రం, 30% రాష్ట్రం ఇస్తాయన్నారు. 96 కోట్ల పెట్టుబడులతో యూనిట్లు వస్తే 1500 మందికి ప్రత్యక్షంగాను, మరో 500 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రంలో ఉన్న అవసరాలకి ఆ రాష్ట్రం నుంచే సంపద సృష్టిస్తేనే భవిష్యత్ తరాలు కాలు మీద కాలు వేసుకొని ప్రశాంతంగా ముందుకెళ్తాయని ఒక ఆలోచనతో 20 సంవత్సరాల తర్వాత ఇతరులు ఆలోచించేదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆలోచిస్తారు కాబట్టి ఆయన విజనరీ సీఎం అయ్యారు. ఈరోజు గర్వపడుతున్నాం. నిజంగా శిలాఫలకం ఓపెన్ చేసినప్పుడు ఏదో ఓపెన్ చేసాం అనుకోలే. ఒక విజనరీ లీడర్తో రాష్ట్రంలో పౌరులని సంపద సృష్టించే దిశగా తీసుకెళ్తున్న ఒక నాయకుడు టీంలో పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి ఎంఎస్సీ పార్కుల్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఇప్పటికీ గుర్తించిన నియోజకవర్గాలు 70 మాత్రమేనండి. ఆ 70లోని ఈరోజు మన పలాస ఒకటి ఉండడం నిజంగా మనకి గర్వకారణం. ఈ రామకృష్ణాపురంలో దాదాపు 60.84 ఎకరాల విస్తీర్ణంలో 76 ప్లాంట్లతోని ఈ ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి చెందబోతుంది. అయితే చాలా మంది ప్రతిరోజు మన ఆఫీస్కి వస్తుంటారు, మాకు ఏదో ఒక ఉద్యోగం కావాలి అని. ఎంతసేపు ఉద్యోగం ఇంకోళ్ళ దగ్గర చేయాలనే లెవెల్లోనే ఉండిపోతామా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి సంక్షేమ పథకాల్ని అందిపుచ్చుకొని 100 మందికి ఆదర్శంగా మనమే ఇంకొక 500 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలోకి వెళ్తామా అన్నది ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.
భారతీయ సైన్యం గత అర్ధరాత్రి నుంచి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం ఎంతో సమంజసమని, ఉగ్రమూకలను కూకటి వేలతో సహా నాశనం చేయాలని, సైన్యం వెంట 145 కోట్ల మంది భారతీయులు ఉన్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. బుధవారం వేకువజామున భారతీయ సైన్యం పాకిస్తాన్ సరిహద్దులో ఉంటున్న ఉగ్రవాద స్థావరాలు నామరూపాలు లేకుండా చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సంబరాలు చేసుకుంటున్నారు. భారత సైన్యానికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రజల ప్రాణమాన రక్షణకై నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎంతవరకైనా వెళుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మనం దాడి చేసాం. మనం చేసిన దాడి కేవలం సంఘ విద్రోహ శక్తులు వరకే చేసాం. కానీ మన దేశ సాధారణ పౌరుల మీద, సామాన్య ప్రజల మీద వాళ్ళు చేసిన ఈ దురాగతానికి ప్రతిస్పందనగా మనం చేసిన ఆపరేషన్ సింధూర్ చాలా సక్సెస్ అయింది. భవిష్యత్తులో కూడా ప్రపంచ దేశాలకి భారతదేశ సత్తాని చాటి చెప్పడానికి మనం తీసుకున్న ఈ నిర్ణయం సరైన ఉదాహరణ. భారతదేశ ఆత్మగౌరవం, భారతదేశాన్ని జోలికి ఎవరు వచ్చినా సరే ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనేది ఈ ప్రభుత్వం ఖరాఖండిగా ప్రపంచ దేశాలన్నింటికీ ఒక్కసారి చెప్పినట్టు అనిపించింది. అందుకే ప్రపంచంలోని ప్రతి దేశం కూడా, ప్రపంచ దేశాలన్నీ భారతదేశ నిర్ణయాన్ని అంగీకరిస్తూ భారతదేశానికి బాసటగా, సపోర్టుగా నిలవడానికి ముందుకు వస్తున్నాయి. దీంతోనే మన విధి విధానాలు ఏంటో, మన మనసులో ఏముంది, మనం ఏమనుకుంటున్నాము, ప్రపంచ దేశాల పట్ల మన దృక్పథం ఏంటి అనేది ప్రపంచ దేశాలకు మనం తెలియజేసాం. ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసినందుకు భారతదేశ మిలిటరీకి, సైన్య దళాలకి అన్నింటికీ, అలాగే భారతదేశ నాయకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రతి విషయంలోనూ మనం ఇలాగే ముందుండి భారత్ మాతాకి జై అనే నినాదంతో ముందుకు కదలని కోరుకుంటున్నాం. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని శంబాం, వాబా గిరిజన గ్రామాలలో ప్రధానమంత్రి జలజీవన్ మిషన్ పథకం కింద ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్లను ప్రారంభించారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఒకే రోజు దాదాపు 2.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పలు గిరిజన గ్రామాలలోని అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఇచ్చిన ప్రతి హామీ అమలు దిశగా సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా కూటమి ప్రభుత్వ పాలన సాగిస్తుందని అన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట గిరిజన ప్రాంతాలలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ విస్తృత పర్యటన చేశారు. మళ్లీ జిల్లేడుపాడు గ్రామాలలో పాఠశాల ఆధునీకరణ పనులతో పాటు ప్రధానమంత్రి జలజీవన్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికి త్రాగునీరు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు ప్రతి గిరిజన గ్రామం నాణ్యమైన రోడ్డు వసతితో కలకలలాడుతుందని, కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడంతో పాటు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. నూతన రేషన్ కార్డులను నేటి నుండి వెబ్ పోర్టల్ ఓపెన్ అయిందని, గిరిజనులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఇల్లు లేని ప్రతి అర్హుడికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా సొంత ఇల్లు ఇవ్వనున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే తీరుతామని నిమ్మక జయకృష్ణ స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి మరి ప్రహరీ గోడల్ని మంజూరు చేసుకున్నాం ఈ సీతంపేట మండలంలో. మరి సుమారుగా ఎన్ని రోడ్లండి మొత్తం మండలం మొత్తం ఎన్ని ప్రహరీ? మొత్తం సీతంపేట మండలంలో 24 ప్రహరీ గోడలు నిర్మించుకున్నాం. 24 ప్రహరీ గోడలు కలిపి 2,50,00,000 రూపాయలు, 2,50,00,000 రూపాయలతో మరి ప్రహరీ గోడలు నిర్మించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇంత కార్యక్రమం మనం చేపట్టాం. ఒక 50,00,000 రూపాయలతో ప్రహరీ గోడ వేసుకుంటే కనీస బాధ్యత రాహిత్యంగా నేను కూడా పై ఆఫీసర్స్ కూడా నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా మరి నాకైతే చాలా బాధ అనిపించింది. మరి వీళ్ళకి కూడా సీసీ రోడ్లు అవసరం ఉంది. అంటే నాకు తెలిసి వీళ్ళకి అవసరం లేదు. ఈ స్కూల్స్కి మౌలిక సదుపాయాలు ఏవి కూడా అవసరం లేదు. ఈ స్కూల్కి నేను గమనించింది అది. కాబట్టి వీళ్ళకి ప్రహరీ గోడ సరిపోతుంది స్కూల్కి. ఖచ్చితంగా
మరి ఈరోజు పిల్లలకి మరి చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఎందుకంటే ఇక్కడ అటవీ ప్రాంతం కాబట్టి ఏవైనా వన్యప్రాణులు ఏమైనా వచ్చి మరి పిల్లలకి మరి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో ప్రహరీ గోడను కూడా వేసుకున్నాం. ఉగ్రవాదులు దాడులు జరిపినప్పుడు సమీపాన పౌరులు తమకు తాము ఏ విధంగా స్వీయ రక్షణ పొందాలి, ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి, రక్షణ దళాలు ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై శ్రీకాకుళం జిల్లా పోలీసులు బుధవారం శ్రీకాకుళం రోడ్డు ఆమదలవలస రైల్వే స్టేషన్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, హెల్త్, రైల్వే, జీఆర్పీ, ఐసీడీఎస్ ఇతర శాఖల సమన్వయంతో ఈ సివిల్ మాక్ డ్రిల్ను నిర్వహించి ప్రయాణికులు, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. రైల్వే స్టేషన్లు, ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో ఉగ్రవాదులు దాడుల వేళ అత్యవసర ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు పౌరులు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైరన్లు మోగినప్పుడు తక్షణమే ఏం చేయాలి, రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయాలపై స్పెషల్ పార్టీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫైర్, హెల్త్ సిబ్బంది వెంటనే చేపట్టే చర్యలు మాక్ డ్రిల్ ద్వారా చూపించారు. ఉగ్రవాదులు దాడులకు పాల్పడితే ఆ సమయంలో ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి, ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పించాలి, ప్రమాదం జరిగిన వెంటనే వారిని అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కు ఎలా తరలించాలి, బాంబులు అమర్చిన ప్రాంతాన్ని బాంబ్ స్క్వాడ్ ద్వారా గుర్తించి వాటిని ఎలా డిస్పోజల్ చేయాలి, ఉగ్రవాదులను, శత్రుముఖులని ఏ విధంగా హతమార్చాలనే అంశాలను సివిల్ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సివిల్ మాక్ డ్రిల్ కార్యక్రమంలో శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, డిఎస్పీలు వివేకానంద, శేషాద్రి, జిల్లా అగ్నిమాపక అధికారి జె విజయ్ కుమార్, ఎస్బి, సిఐ ఇమాన్యుయల్, రాజు, ఆమదలవలస సిఐ సత్యనారాయణ, ఎస్ఐలు, అన్ని శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం కూటమి నాయకులలో సమన్వయం లోపించిందని వైసీపీ ఛానల్ పత్రికల్లో అసత్య కథనాలు ప్రచురించి బురద జల్లే ప్రయత్నాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూటమి నాయకులు రాజం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆత్మాభిమానంపై భంగం కలిగించే విధంగా చేస్తే చూస్తూ ఊరుకోమని, వైసీపీ ఛానల్లో ఫేక్ వార్తలు పుట్టిస్తే చట్టపరంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ పార్టీను హెచ్చరించారు. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉర్లాపు పోలిరాజు మాట్లాడుతూ జనసేన పార్టీ, జనసేన క్యాడర్ను స్థానిక ఎమ్మెల్యే చిన్నచూపు చూస్తున్నట్లు వైసీపీ ఛానల్లో తప్పుడు కథనాలు అల్లడం హేయమైన చర్య అని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికా సమావేశం ఉమ్మడి పార్టీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిపి నిర్వహించుకోవడం కారణం ఏంటంటే ఈ టీవీ మాధ్యమాల్లో, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ఈ 1-2 రోజులుగా ఈ కూటమిలో ఏవో గొప్పలు ఉన్నాయని లేనిపోని అపోహలు సృష్టించి ఏవో చిన్న కారణాలు చూపించి ఏదో హైలైట్ చేసి భూమి చేద్దామనే ఉద్దేశంతో కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. అది ఎంత మాత్రం కూడా సమర్థనీయం కాదు. ఒక్క రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎన్డీఏ కూడా కింద అన్ని పార్టీలు కూడా కలిసి ఉన్నాయి. అప్పుడు నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో పోలీసులు నరేంద్ర మోడీ గారు, పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎటువంటి పొరపాట్లు లేకుండా పార్టీని నడిపిస్తున్నారు. ఎవరో చెప్పిన మాటలకు బేస్ చేసుకొని తప్పుడు రాతలు రాసి తప్పుడు ప్రచారం చేస్తే మేము తెలుగుదేశం గారి ఉమ్మడి పార్టీ మేము సస్యమలో ఒప్పుకోం. వాళ్ళపై ఎవరో రోడ్డు పోయిన వాళ్ళతో దారిపోయిన ఎవరైనా ఎవరో చెప్పిన బేస్ చేసుకుని రాస్తే వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాలి. ఏమైనా మా మనోభావాలకి, మా పార్టీకి ప్రతిష్టగానే భంగం కలిగితే వాళ్ళపై చట్టపరంగా పరువు నష్టం దావా కూడా వేస్తాం. మేము సమన్వయంతో మా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో శ్రీ కోట్ల మురళీమోహన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలంటే సమన్వయంతో ఇటు జనసేన కానీ, ఇటు బీజేపీ కానీ, తెలుగుదేశం సమన్వయంతో ముందుకెళ్ళాం. ఇప్పుడు కూడా వెళ్తున్నాం. వైసీపీ పార్టీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వంపై విషం చల్లే రకంగా వైసీపీ పార్టీ వ్యవహరిస్తుంది. దానిలో భాగంగానే మొన్న ఒక ఛానల్లో వచ్చినటువంటి న్యూస్ చూసుకుంటే రాజం నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి శ్రీ కోండ్ర మురళీమోహన్ గారు జనసేన పార్టీ నాయకుల్ని, జనసేన పార్టీ కేడర్ని
చిన్నచూపు చూస్తున్నారని ప్రచురించారు. ఆ మాటలన్నీ కూడా అవాస్తవమని, అదంతా అబద్ధమని ఈ మీడియా ముఖంగా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే ముగ్గురు నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, బీజేపీ నాయకులు, అదేవిధంగా ఈ ముగ్గురు కలిసి ఎప్పుడైతే పొత్తు ఏర్పడిందో ఆ రోజు నుంచి కూడా మేము ఈ రోజు వరకు కూడా ఉమ్మడిగా 3 పార్టీలు కూడా కలిసికట్టుగా మేము మురళీ గారితో కలిసి పనిచేస్తున్నాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ ఎదురుగా ఉన్న స్థలంలో లీక్ అవుతున్న వాటర్ ట్యాంకర్ తాత్కాలిక చెరువును తలపిస్తోంది. అసలే ఎండాకాలం, చుక్క నీరు లేక నగర పంచాయతీ పరిధిలోని ఎన్నో వీధుల్లోని ప్రజలు నానా అవస్థలు పడుతుంటే కాలం చెల్లిన వాటర్ ట్యాంకర్తో అధికారులు తాగునీటిని వృధా చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాలలో బురదగా మారడంతో కొనుగోలుదారులు, వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఏదో సమస్యల వలయంలా మారడంతో ప్రజలు కట్టిన పన్నులు ఏమవుతున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. నగర పంచాయతీలో నిధులకు కొరత లేదు, పనులకు దిక్కులేదు అన్నట్టుగా ఉందని స్థానికులు అంటున్నారు. ఇకనైనా అధికారులు వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల ప్రజల నీటి కష్టాలను దూరం చేసేలా ఈ ట్యాంకర్లను మరమ్మతులు చేపట్టి నీటి సరఫరా చేయాలని కోరుకుంటున్నారు. ఉగ్రవాదానికి కొమ్ము కాస్తూ భారత్లో అమాయకులను పొట్టన పెట్టుకుంటున్న ఉగ్రవాదులకు సహకరిస్తున్న పాకిస్తాన్కు దిమ్మదిరిగే రీతిలో భారత్ సమాధానం చెప్పిందని టీడీపీ నగర అధ్యక్షులు మాదరపు వెంకటేష్ అన్నారు. శ్రీకాకుళం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో యావత్ భారతావని పులకరించిందన్నారు. పసుపు కుంకాలు కోల్పోయిన ఎంతోమంది మహిళలకు భారతీయులందరూ భారత ప్రభుత్వంకు దేశధీరుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండగా నిలిచారన్నారు. దేశ పార్లమెంటుపై దాడి నుండి పహల్గాం దాడి అత్యంత హేయమైనది, నీచమైనదని అన్నారు. ఈ కుట్ర దాడుల్లో వందలాది మంది సైనికులు, ప్రజల ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ దాడులకు పాక్ సరైన రీతిలో స్పందించలేదని, దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని, మతద్వేషాలను సృష్టించాలని కుట్ర పన్నిందన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ఏ క్షణానైనా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ పీఓకేలలో ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడ్డాయని స్టార్ వాకర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇందిరాప్రసాద్ అన్నారు. గురువారం శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జై భారత్, జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాంలో పైశాచిక ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ దేశంలో పురుడు పోసుకొని వేళ్లకున్న ఉగ్రవాద సంస్థలను కోకటి వేలతో సహా పెకిలించేందుకు భారత్ కంకణం కట్టుకుందన్నారు. అదును చూసి బుధవారం తెల్లవారుజామున 1:15 నుంచి 1:30 మధ్య భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందన్నారు. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత త్రివిధ దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయని, అత్యంత ఖచ్చితత్వం, పక్కా ప్రణాళికతో పౌరులకు హాని కలగకుండా 9 ఉగ్రవాద స్థావరాలను భారతీయ సాయుధ దళాలు మట్టుబెట్టాయని చెప్పారు. పహల్గాం దాడిలో చనిపోయిన ప్రతి ఒక్కరికి ఆపరేషన్ సింధూర్ అంకితం చేయడం భారతదేశానికి గర్వకారణం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో పాకిస్తాన్కి ఘాటైన సమాధానం ఇచ్చారని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశం ఎంతో శాంతి, అహింస కలిగిన దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు గేదెల లక్ష్మి, స్టార్ వాకర్స్ ప్రతినిధులు గుప్తా, బివి రవిశంకర్, బొడ్డేపల్లి ప్రసాద్, గుడ్ల జగ్గారావు, డాక్టర్ జిఎన్ రావు, మల్లిబాబు, మోహన్, ఉమా, సంతోష్, గీత, జ్యోతి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.